అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుతాం. మొదటి వచనము నేను చదువుతాను, రెండవ వచనం నేను చదువుతాను. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలుగుగా యోధా బెత్లెహేములో నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురమునకు వెళ్ళెను. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండేది. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహలోను కిలియోను ఇద్దరును చనిపోయింది. కాగా ఆ స్త్రీ తను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. స్థలము నుండి ఆమెతో కూడా ఆ ఇద్దరు కోడళ్లను బయలుదేరి యోధా దేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్ళుచుండగా మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంటి నెమ్మదినందునట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. నయోమి, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుగా ఇంకా కుమారులు నా గర్భంలో ఉండుగా. వారి పెద్దవారి వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందరా? మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తెలుగా నా కుమార్తెలారా అది కూడదు. యెహోవా నాకు విరోధి అయిను. అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించుదని వారితో చెప్పాను. ఆమె, ఇదిగో నీతో తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయిందే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమను. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందదను, అక్కడనే పాతిపెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చెయ్యునుగాక అనెను. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యుద్ధకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకుంటుండగా నేను సమృద్ధి గలదాన్ని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా రాజేసాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను. సర్వశక్తులు నన్ను బాధపరచునని వారితో చెప్పాను. దేవుని మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఈ రూతు గ్రంథము మనందరం కూడా చాలాసార్లు విన్నాము, చదివి ఉంటాము. చాలా మంది ఇప్పుడు తెలిసిన వారే కావచ్చు. కానీ ఈ దేవుని వాక్యము మరలా మనం ధ్యానం చేయడం ఆశీర్వాదకరమని నాకు అనిపించింది. రూతు ఒక అన్యురాలు. ఆమె మోయాబు దేశమునకు చెందినటువంటి స్త్రీ అన్నమాట.
కానీ ఈ గ్రంథంలో ఇంకా కొంతమంది యోధా ప్రాంతానికి చెందినటువంటి పేర్లు ఉన్నాయి, యూదులకు సంబంధించిన పేర్లు ఉన్నాయి. వారి పేర్లను దేవుడు ఈ గ్రంథానికి పెట్టలేదు. నయోమి పేరు పెట్టచ్చు, ఇంకా నయోమి భర్త, నయోమి పిల్లల పేర్లు ఉన్నాయి. తర్వాత బోయజు అని రూతుకు ఆశ్రయం ఇచ్చినటువంటి జీవితాన్ని జతపరిచినటువంటి బోయజు యొక్క చరిత్ర కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ దేవుడు ఎందుకో ఈ రూతు పేరునే ఈ గ్రంథానికి పెట్టడం జరిగింది. బైబిల్లో 2 గ్రంథాలు స్త్రీల పేర్లతో పిలువబడుతున్నాయి. మొదటిది ఏంటి? రూతు. రెండవది ఏంటి? ఎస్తేరు. వెరీ గుడ్. కనుక ఈ ఇద్దరు స్త్రీల పేర్లు ఈ పుస్తకాలకు పెట్టడం వెనుక దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే న్యాయాధిపతులు ఏలిన దినములందు అని ఎందుకు మొదలు పెట్టాడు అని అంటే, న్యాయాధిపతులు ఏలినటువంటి దినాలు ఎలా ఉన్నాయంటే ప్రజలు ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ వచ్చిన దినాలు. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం కానీ 21వ అధ్యాయము 25వ వచనం కానీ 2 ఒకే వచనాన్ని 2 సార్లు దేవుడు ప్రస్తావించాడు. అక్కడ ఉన్న వచనాన్ని ఒకళ్ళు చదవండి. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు అంటే వాళ్ళు ఎవరన్నమాట? రాజు లేని ప్రజలు. కాబట్టి రాజు లేనప్పుడు వారికి ఒక కట్టడ లేదు, వారికి ఒక నియమం లేదు. ప్రతివాడును ఏం చేస్తూ వచ్చాడంటే తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చాను అని రాయబడి ఉంది. ఈ దినమున వీళ్ళ అలాంటి యొక్క పరిస్థితుల్లో ఆ దేశంలో ఏమొచ్చిందట? కరువు వచ్చిందట. చాలా మంది అక్కడే ఉన్నారు, చాలా మంది అక్కడే ఆ కరువులోనే అల్లాడిపోతూనే అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలోనే ఉంటూ వారి యొక్క జీవితాలు కొనసాగిస్తున్నారు. ఇబ్బందులు కలగగానే ప్రియులారా ఈ కుటుంబం మాత్రము అంటే ఈ యోధా బెత్లెహేము నుండి, బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, చెప్పండి ఏంటి? రొట్టెల ఇల్లు. ఒక మనుష్యుడు, ఒక కుటుంబమునకు చెందినటువంటి ఒక యజమాని, అతని పేరు ఏంటంటే ఎలీమెలెకు. ఏం పేరు చెప్పండి? ఎలీమెలెకు. తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశాన్న కాపురం ఉండడానికి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ వీళ్ళు ఆలోచన చేసుకోవాల్సి ఉండింది. మనం వెళ్తున్నటువంటి దేశం ఎంతవరకు మనకు క్షేమకరం? ఒకవేళ మనకు అక్కడ తిండి గింజలు దొరకవచ్చు, కానీ అక్కడ మనకు వాక్యం దొరుకుతుందా? అక్కడ మనల్ని హెచ్చరించేటువంటి సహవాసం మనకుందా? అక్కడ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నటువంటి వారు లేకపోతే మనం నిజంగా ఏమైపోతాం నిజంగా? కాబట్టి ఈ విషయాలు ఏమీ ఆలోచించలేదు. ఆ మనుషుడు ఆలోచించలేదు, అతని భార్య అయిన నయోమి ఆలోచించలేదు, అతని పిల్లలు కూడా ఆలోచించలేదు. సరే, పిల్లల సంగతి పక్కన పెట్టండి. ఒకవేళ పిల్లలు తల్లిదండ్రుల మాట వినేవాళ్ళుగానే ఉన్నట్లయితే ఇక తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయమే ప్రధానమైనది. ఈ భార్యాభర్తల మధ్య ఏ గొడవలు లేవు కనుక వాళ్ళిద్దరు మాట ఒక మాట అయినప్పుడు మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామని అనే ఆలోచన రాలే, మన ఇద్దరం కలిసి ఆలోచన చేద్దామని ఆలోచన రాలే. మనకు తెలియదు కనుక మనం ఎవరినైనా కొంచెం పెద్దవాళ్ళను లేకపోతే ఆత్మీయ స్థితిలో మనకంటే ఉన్నతమైనటువంటి వాళ్ళను మనం కలుసుకుని వారితో మనం ఉన్న అభిప్రాయాలు బాధలు పంచుకుంటాం అనుకోలేదు. ఇక్కడ ఏం జరిగింది అని అంటే వాళ్ళ సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నారు. మనం 3 ఆధారం చేసుకోకూడదు. మొదటిది ఏంటంటే స్వబుద్ధి, రెండవది ఏంటంటే స్వశక్తి, మూడవది ఏంటంటే స్వనీతి. అర్థమవుతుందా? ఈ 3 మనం ఆధారం చేసుకున్న నాడు ఇలా తప్పుడు నిర్ణయాలకు మనం చేస్తాము. మనము ఆ ఫలితాలు కూడా చాలా ప్రమాదకరంగా, చాలా బాధాకరంగా కూడా ఉండబోతా ఉన్నాయి అనేది ఈ మొదటి పాఠాన్ని ఈ గ్రంథం మనకు నేర్పుతా ఉంది. ఇవి ఎక్కడికైనా వెళ్ళు, ఏదైనా చెయ్యి, కానీ దానికి ముందు నీకంటూ ఒక నియమం ఉంది, నీకంటూ ఒక దేవుడు ఉన్నాడు, నీకంటూ ఒక గ్రంథం ఉంది, నీకంటూ ఒక కట్టడ ఉంది, నీకంటూ ఒక క్రమం ఉంది. కనుక దాన్ని మీరు ఆలోచన చేయాలి. ఎంత కష్టమైనా పర్లేదు, మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మనకు ప్రార్థన చేసేటువంటి సహవాసం ఉంది, మనకు ఆలోచన చెప్పే సేవకులు ఉన్నారు. ఇవేమీ ఆలోచించకుండా
తొందరపాటుగా పిల్లరా ఆలోచన చేసుకుని వెళ్ళిపోయేటువంటి క్రమంలో వాళ్ళు ఎంత నష్టపోయారో అనేది మనం మొదట గమనించాలి. వాళ్ళు వెళ్తున్నటువంటి దేశం కూడా ఏ దేశం తెలుసా? మోయాబు దేశం. మోయాబు అనేటువంటి ఆ యొక్క దేశం ఎలా ఏర్పడిందో తెలుసా? తండ్రి కుమార్తెల యొక్క ఆ పాపము ద్వారా ఆ జాతి ఏర్పడింది. మోయాబీలు గాని అమ్మోనీయులు గాని శాపగ్రస్తమైన జాతి. అందుకని ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడింది ఒక వచనము. ఏమంటాడంటే, అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు అన్నాడు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. దేవుడు అంత ఖండితంగా చెప్పినటువంటి ఆ సమాజము ఇలా వాళ్ళ దగ్గరకు వీళ్ళు వెళ్ళడం అనేటువంటి వెనుక ఉన్న పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు ఏమర్థం అవుతుంది? ఇక్కడ మనకి వాళ్ళు ఏమైనా ఆలోచన చేశారు? అసలు ఆలోచనే చేయలేదు. కేవలం బ్రతుకు దేవుడి గురించి ఆలోచన చేస్తున్నారు. కేవలం ఇక్కడ మనము బ్రతకలేకపోతున్నాం కనుక అక్కడికి వెళ్ళిపోదామని ఆలోచన చేస్తున్నాం తప్ప ఇంతకు మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే విషయమే ఆలోచన చేయట్లేదు. ఈరోజు కూడా మనకు నచ్చినట్టు మనకు తోచినట్టు చేసుకునే నిర్ణయాల దగ్గర కారణం ఏంటంటే దేవుని వాక్యం ఆలోచించుకోవడమే. వాక్యం ఆలోచిస్తే అలా మనం చేయలేం. అది మొదటిగా నేరం. ఇక్కడ మనం గమనించాలి. ఇది మనం చేయకుండా మన జీవితాల్లో మనము జాగ్రత్త పడవలసిన వారు. ప్రియులారా, మన స్థితి ఏదైనా, మన కష్టమైన నష్టమైన ఇరుకైన ఇబ్బంది అయినా దేవుని మీద ఆనుకునే మనస్సు మనకు ఉండాలి. ఆ మనుషుని పేరేంటి? ఎలీమెలకు. కనీసం ఈ ఎలీమెలకు కన్నా ఆలోచన చెయ్యాలి. లేదంటే నయోమి ఏమైపోయింది మరి ఆమె కూడా ఆలోచన చెయ్యాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. 14వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనంలో రాయబడ్డది. ఏం కడుతుంది ఆమె? కొంతమంది గాలిలు కట్టుకోరు, పక్క వాళ్ళు ఇంటికి సహాయపడతా ఉంటారు. అలా చేసి ఏమంటే ఒక భర్త చెయ్యిపోయింది, యాక్సిడెంట్ అయింది. అది ఎలా జరిగిందంటే అదొక పెద్ద కథ. మళ్ళీ ఏమంటే ఈవిడి భర్తకు తెలియకుండా పక్కింటి వాళ్ళకి అప్పించింది, భర్త జేబులోంచి తీసి. ఆ భర్త తన యొక్క అవసరత కోసం ఎవరికో ఇవ్వడానికి కొంత డబ్బులు లెక్క పెట్టుకుని జేబులో పెట్టుకున్నాడు. తీరా ఆ డబ్బులు చూసుకునేటప్పటికి అందులో తక్కువ వచ్చింది. నువ్వు తీసేవా అని అంటే నేను ఎందుకు తీస్తాను అని మళ్ళీ అదొక గొడవ. సరే నీతో నాకెందుకులే, ఏదో ఒకవేళ పొరపాటు అయ్యి ఉంటుంది అనుకున్నాడు. కానీ జరిగింది ఏంటో తెలుసా? ఇది ఆలోచన చేస్తూ బండి డ్రైవ్ చేస్తున్నాడు. యాక్సిడెంట్ అయింది, చెయ్యి విరిగింది. దీనికి కారణం ఎవరు చెప్పండి? భార్య. జ్ఞానవంతురాలు అంటారా? ముందు భర్త యొక్క ప్రమేయం లేకుండా, ఆలోచన లేకుండా, అమ్మా వినాలి మీరు, భర్త యొక్క ప్రమేయం లేకుండా, ఆలోచన లేకుండా ఆయన జేబులో నుంచి డబ్బులు తీయడం ఒక తప్పు అయితే, ఇంకొకరికి ఇవ్వడం ఇంకొక తప్పు అయితే, ఏమంటే చాలా వీళ్ళ ఇప్పుడు నష్టం కలిగించుకున్నారు. చెయ్యి బాగుపడడానికి ఎంత టైం పట్టిందో, ఎంత ఖర్చు అయిందో, పోయింది ఎంత పోయిందో, కానీ అదంతా మళ్ళీ తిరిగి రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? కనుక తెలివైనటువంటి స్త్రీగా ఆలోచించలేదు. వివేకము లేని సుందర స్త్రీ యొక్క పంది ముక్కునున్న బంగారు కమ్మి అంటుంది. ఆ పంది ముక్కుని బంగారు కమ్మి, దానికి ఏమైనా విలువ తెలుస్తుందో? దానికి ఏం చేస్తుంది? వెళ్ళి ఆ మరిడవులో మూతి పెడుతుంది, బురదలో దొరుకుతుంది. అరే అరే, ఈ బంగారం ముక్కుకు కమ్మికి నా ముక్కుకి యజమాని తగిలించాడు, నేను ఎంత జాగ్రత్తగా ఉండాలో. చిచి, ఈ రోజు నుంచి నేను బురద గుంటలోకి వెళ్ళను, ఈ రోజు నుంచి నేను మరిడం దగ్గరికి వెళ్ళను అని చెప్పి ఆలోచించుకుంటుంది. అదేమన్నా వివేకము లేని సుందర స్త్రీ అలాంటి. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ప్రార్థన చేసుకోండి స్త్రీలందరూ కూడా. ప్రభువా మాకు వివేకం ఇవ్వండి, తెలివినివ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి. ఎవరో ఇల్లు కట్టడం కాదు, నీ ఇల్లు నువ్వు కట్టుకోవాలి. నీ భర్త యొక్క ప్రమేయం లేకుండా నీ సొంతంగా నీవేది చేసినా అది ఇంటికి కొన్నిసార్లు నష్టం తీసుకురావచ్చు. ఏమండి ఈమె చేయడం చూసారు, వెనకాల పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు కూడా అదే పని చేస్తారు.
ఇప్పుడు ఆమెకి మనం చూపించక్కర్లేదు అనుకోండి, అలా అన్ని రకాలు తెలిసిపోతున్నాయి ఆమెకి. కనుక చాలా జాగ్రత్త. ఏమైనా ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైపోయింది, పోన్లే అందరూ ఉండట్లేదా, మనం అలాగే బ్రతుకుతాం. ఒకప్పుడు ఒకవేళ బిర్యానీ తిని ఉండొచ్చు, ఇప్పుడు ఒకవేళ మనకు అది లభ్యం కాకపోవచ్చు, కనీసం మంచినీళ్ళు దొరుకుతాయి, లేకపోతే చారు కాసుకుని తాగొచ్చు, నచ్చ చెప్పుకోవచ్చు తన భర్తకి. పిల్లలు కూడా వీళ్ళగా ఈ విషయంలో ఆలోచన చేయలేదు. ఎవరో కూడా ఆలోచన చెయ్యని కారణాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళంటే, దేవుడు ఏ సమాజాన్ని గురించి అయితే ఆ సమాజమును ఆ యెహోవా సమాజంలో చేరకూడదు అన్నాడో ఆ సమాజంలోకి వెళ్ళిపోతున్నారు. అండ్ దేవుడు చెప్పినటువంటి మాటను కొంచెమైనా ఆలోచన చేయట్లేదు. అది వీళ్ళ గమనించుకోకపోవడం వల్ల వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ కాపురం ఉన్నారు. ఎంతమంది వెళ్ళారు తెలుసా? ఎంతమంది వెళ్ళారు? ఆమె భర్త, తర్వాత 2 కొడుకులు. ఎంతమంది వెళ్ళారు? 4 వెళ్ళారు. అక్కడ కాపురం పెట్టారు. కొన్ని రోజులకు ఏమైంది అని అంటే, దాదాపు కొంతకాలానికి తన పెనిమిటి చనిపోయాడు. ఎవరు చనిపోయారు? తన పెనిమిటి చనిపోయాడు. స్త్రీకి ఆ పెనిమిటి పోవడం అనేది చాలా బాధాకరం. ఆ బాధ ప్రియులారా ఎవరికి రాకూడదనే మనం ఆశిస్తామో ప్రార్థన చేస్తాం, కానీ చెప్పలేము. ఇప్పుడు ఎవరి పరిస్థితి, ఎవరు ముందో ఎవరు వెనక చెప్పలేము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుని ఎరిగిన వాళ్ళు వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క తప్పుడు నిర్ణయాన్ని బట్టేమో వీళ్ళ ఒక నష్టం జరిగింది. ఎలీమెలకు చనిపోయాడు. నయోమి పెనిమిటి. ఎవరు చనిపోయారు? ఎలీమెలకు చనిపోయాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు చెప్పండి? ఎంతమంది అయ్యారు? 3 అయ్యారు. ఈ 3 అక్కడ ఉన్నటువంటి సమయంలోనైనా ఈ నయోమి ఆలోచించుకోవాలి. ఏం ఆలోచించుకోవాలంటే, ఇప్పటికే నష్టపోయాం కాబట్టి మనము ఈ సమాజాన్ని విడిచి, దేశాన్ని విడిచి మన ఇంటికి వెళ్ళిపోతే, మన ఊరికి వెళ్ళిపోతే, మన దేశానికి వెళ్ళిపోతే మేలుకరమేమో అని ఆలోచించుకోవాలి. అప్పుడు కూడా ఆలోచించలేదు. పైగా అక్కడ కాపురం పెట్టి వీళ్ళ ఆ కొడుకులకు అన్యులైనటువంటి ఆ స్త్రీలను, అన్య స్త్రీలను పెళ్లి చేసేసింది. మోయాబీయురాలైనటువంటి ఓర్పా, తర్వాత రూతు అనే 2 స్త్రీలను తీసుకొని వచ్చి ఆ 2 కొడుకులకు కూడా పెళ్లిళ్ళు చేసేసింది. పెళ్లి చేయడం మంచిదే, ఒంటరిగా వదిలేమని కాదు. పిల్లల్ని పెళ్లి చేసే దగ్గర కూడా ఆలోచించలేదు. ఏం ఆలోచించలేదు? నేనేంటి, నా దేవుడేంటి, నాకు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏంటి, కాబట్టి నేను ఏం చేయొచ్చు ఏం చేయకూడదని ఆలోచించలేదేమో అని నేను అనుకుంటాను. ఏమైనా జరిగింది ఏంటి అని అంటే, పెళ్లిళ్ళు అయిపోయినాయి, సంతోషంగా ఆనందంగా కొంతకాలం జీవించారేమో. తర్వాత ఏం జరిగిందంటే, ఆమె 2 కుమారులు కూడా చనిపోయారు. ఎవరు చనిపోయారు? మహులోను, కిలియోను కూడా చనిపోయారు. అంత బాధ నిజంగా ఇంట్లో. తండ్రి పోయినా కూడా పిల్లలు ఉన్నారని ఆ భార్య, ఆ తల్లి బతుకుతుందేమో ఒకవేళ. కానీ ఇప్పుడు ఆమె ఇంటిలోనే తన కళ్ళ ముందు తన భర్త చనిపోవడం, తర్వాత వెనకాల తన 2 కుమారులు కూడా చనిపోవడం. ఇప్పుడు 3 విధవరాండ్రు అయ్యారు. ఎంతమంది అయ్యారు? 3 విధవరాండ్రు అయిపోయారు. సరే, ఇప్పుడు 10 సంవత్సరాల కాలం అయిపోతుంది. ఇంచుమించుగా 10 సంవత్సరాల కాలము అయిపోతున్నటువంటి సమయంలో ఒక వార్త వినబడింది. వాక్యంలో రాయబడింది, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో విన్నది. గనుక ఆమె ఏం చేస్తుంది? మోయాబు దేశం విడిచిపెట్టేద్దాం, ఇక మన దేశానికి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏమొచ్చింది, ఏం జరిగింది అంటే, దేవుడు తన జనులను మళ్ళీ దర్శిస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు వీళ్ళ ఒక కరువును కలుగజేసిన పరిస్థితులు ఉన్నప్పుడు ఆ కరువు అలాగే దేవుడు ఉంచేయడు. కనానులో కరువు వచ్చింది, యోసేపు ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేస్తున్నాడు. అక్కడికి ఆహారం కొరకు యోసేపు యొక్క అన్నలు వచ్చారు, తర్వాత యోసేపు యొక్క కుటుంబం వచ్చారు. అక్కడ వారిని దేవుడు పోషించాడు యోసేపు ద్వారా. అంటే ఒక చోట కరువు ఉన్న మరొక చోట ఆహారం దొరికేలాగా అక్కడ దేవుడు చేశాడు. ఇక్కడ మనం చూస్తే కొన్ని సంవత్సరాల కాలము కరువు ఆ యొక్క దేశంలో ఉంది. కానీ జరిగింది ఏంటి అంటే,
మళ్ళీ దేవుడు 10 సంవత్సరాలకు జ్ఞాపకం చేసుకోవడం మొదలు పెట్టాడు. ఏమండి, దేవుడు తన జనులను దర్శిస్తూ ఉన్నాడట. వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రతి మాట పిన్ టు పిన్ ఆలోచన చేయాలి. ఏం చేస్తున్నాడు దేవుడు? ఆ జనుల యొక్క అవసరతను గురించి దేవుడు మీట్ అవుతున్నాడు. హల్లెలూయా. ఏ అవసరత అయితే ఉందో మనము ప్రియులారా తొందరపడకూడదు, లేకపోతే మనము అంటే గలిబిలి చెందకూడదు. దేవుని మీద ఆనుకునే మనస్సు అనుకుంటారు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటున్నో, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు ధన్యుడు అని చెప్తారు. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నాం. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుడి చిన్నము, దేవుడి బిడ్డలో దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. అంతేగాని మరి దేని మీదనో ఎక్కడెక్కడో వాటి మీద ఆశ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు లేవు. ఆశ పెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే ఆశ భంగం అయిపోతుంది. సరే, దేవుడు ఆ జనులను దర్శించడం ప్రారంభించాడు. కష్టాలు కలకాలం ఉండవు ప్రియులు, కష్టాలు కలకాలము ఉండవు. శ్రమలు కూడా ఎప్పుడూ శ్రమలే ఉండవు. కొలిమిలో కాల్చినటువంటి తర్వాత ఆ యొక్క కమరత్నం ఏం చేస్తాడంటే ఆ ఇనప వస్తువును బయటికి తీసి ఆ తర్వాత సాగు పెడతాడు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి నీటిలో పెడతాడు. అవునా? అలాగే వదిలేస్తాడు. కొలిమిలో వదిలేయి. బంగారాన్ని పుటము వేసినప్పుడు అది శుద్ధి అయ్యే వరకు దాంట్లో ఉంచుతాడు. శుద్ధి అయిన తర్వాత దాన్ని బయటికి తీస్తాడు. దాన్ని మళ్ళీ ఆభరణంగా సిద్ధపరుస్తాడు. కనుక కష్టం అనేది ఎప్పుడూ దేవుడు కలకాలం ఉంచడం. ఏమంటే ఎంత సహించగలమో, ఎంత భరించగలమో, ఎంత ఓర్చుకోగలమో, నీకు ఎంత సహించగలవు, ఎంత మొయ్యగలవో దేవుడికి తెలుసు. అందుకని దేవుడి వాక్యంలో అంటాడు, నీ సహనమును నేను ఎరుగుదును అంటాడు. వాడు ఎందుకు వచ్చాడమ్మా పైకి? సండే స్కూల్లో కూర్చోబెట్టుకుని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారు? వినాలి, మీరు తీసుకెళ్ళాలండి. సండే స్కూల్ కూర్చోబెట్టారు, అలవాటు చేయండి. దయచేసి అర్థం చేసుకోండి, గమనించండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ మాట అర్థమవుతా ఉంది. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో విన్నది. వెంటనే అక్కడికి ప్రయాణం అవుతుంది. ఎక్కడికి? తన దేశానికి, తన స్వదేశానికి, తన ప్రజల దగ్గరకు, తన యొక్క ప్రాంతానికి బయలుదేరింది. బయలుదేరిన సమయంలో ఆమె తన కోడలతో చెప్తా ఉంది. ఏమని ఆలోచించింది అంటే, వీళ్ళు నాతో పాటు రావడం వల్ల ఏం ప్రయోజనం? వీళ్ళ దేశము, వీళ్ళ ప్రజలు ఇక్కడ ఉన్నారు కనుక అమ్మాయి మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, మీ తల్లుల దగ్గరికి వెళ్ళిపోండి. మళ్ళీ మీరు వెళ్ళి మీరు ఎవరినైనా మంచి వాళ్ళని చూసుకుని పెళ్లిళ్ళు తీసుకుని చక్కగా మీరు మళ్ళీ మీ దేశంలో బ్రతకండి అని చెప్పింది. ఒకవేళ మీరు నాకు కూడా వచ్చినా కూడా నేను పెళ్లి చేసుకోలేను, నేను పిల్లలను కనలేను, నేను వయసు గడిచిపోయి వస్తుంది కాను, నా దగ్గర ఉంటే ఇంకేమొస్తుంది మీకు, కాబట్టి మీరు ఇక్కడ ఉండిపోండి అని చెప్తాను. కానీ అలా ఉండిపోమని చెప్పి వీడుకోలుగా ప్రియులారా కొన్ని మాటలు చెప్పి ఆమె ముద్దు పెట్టుకొని వారిని సాగరంపై ప్రయత్నం చేస్తే వారు మాత్రము 10వ వచనం చూడండి, అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి అంటూ ఉంది, నా కుమార్తెలారా మీరు మరలండి, నాతో కూడా మీరు రానేలా అని అంటూ వారిని సముదాయిస్తూ ఉంది. చివరికి ఏం జరిగింది అని అంటే, రూతు ప్రియులారా ఆమెను హత్తుకుంది, వార్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. మీ జనం దగ్గరికి వెళ్ళిపోండి, మీ దేవుని దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పింది. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే, దేవుని మీద ఈమె నెపం మోపుతా ఉంది. ఏం మోపుతా ఉంది? నెపం మోపుతా ఉంది. నేరం ఎవరిది? తనదే. నేరం ఎవరిది? తనది, తన భర్తది. కానీ ఇక్కడ ఏం జరిగింది అని ఏమంటుంది తెలుసా? యెహోవా నాకు విరోధి అయిపోయాడు అని అంటారు. 11వ వచనంలో చూస్తే ఎప్పుడు ఆ మాట మన మాట రాకుండా చూసుకున్నాం. దేవుడు మనకు విరోధం అవడం ఏంటంటే మనమే దేవుడికి విరోధం అవుతాం. ఇందాక పాట పాడారు కదా, ఏం పాట? నీ ప్రేమ అంత మధురమైంది, అంత త్వరగా ఎలాగా ఏమిటి వికటిస్తుంది. ఆ ప్రేమలో కల్తీ లేదు, ఆ ప్రేమలో కల్మషం లేదు, ఆ ప్రేమలో స్వార్థం లేదు.
ఆ ప్రేమలో వీళ్ళ నీ గురించి చాలా ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. హల్లెలూయా. కనుక ఆలోచన చెయ్యి. యెహోవా నాకు విరోధి అయిన అనే దానికంటే ఏమంటే ఏమని ఉండాల్సింది అని అంటే, నేను దేవునికి విరోధంగా ప్రవర్తించాను అని చెప్పాల్సి ఉంది. నేను దేవునికి విరోధంగా ప్రవర్తించాను కాబట్టి ఇంత బాధ, ఇంత నష్టం పొందాను నేను. నాకే కాదు మీకు కూడా నష్టం కలిగింది, బాధపడుతున్నాను అని చెప్పాల్సింది. దేవుడు నాకు విరోధి అయిపోయాడు అని చెప్తా ఉంటాను. ఈరోజు నా దగ్గర కలిసి వస్తే నేను కష్టపడ్డానంటాము, లాస్ అయితే దేవుడు లాస్ చేసాడు. తెలివైన మనం కదా. ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారు. పెళ్లి అయినటువంటి కొంతకాలానికి పిల్లలు బయలుదేరారు. అంత బాగుంది చక్కగా. ఆ తర్వాత ఏమన్నారో తెలుసా, ఇద్దరికి గొడవలు వచ్చినాయి. గొడవలు వస్తే మీరే చేశారు ఈ పెళ్ళండి. అప్పుడు దాకా ఎవరు చేశారట? చేసిన వాళ్ళు పట్టుకున్నాను, నేను కదా. చేసిన వాళ్ళు అనుకోండి, మీరే చెప్పారు, మీరే చేశారు అంటే వాళ్ళు చెప్పింది తప్ప. వాళ్ళు ఎందుకు చెప్పారు? మీకు ఈ అమ్మాయి అయితే మంచిది, మీకు ఈ అబ్బాయి అయితే మంచిది అని చెప్పారు. చెప్పినంతలో ఇప్పుడు రాయి ఎవరి మీద పడింది? ఇప్పుడు చెప్పిన వాళ్ళ మీద పడింది. ఏమంటే ఎందుకు? కారణం ఏంటంటే ఈ అబ్బాయి కొంచెం డ్రింక్ అలవాటు వచ్చింది బాగా. ఆ భార్యను సరిగా ప్రేమించకపోవడం, పిల్లల్ని సరిగా చూసుకోకపోవడం. ఏమంటే ఇలాంటి పరిస్థితులను బట్టి మీరే చేశారు అని చెప్పి మీరే చేశారు. భార్యకు జ్ఞానం ఉండాలి, భర్తకు జ్ఞానం ఉండాలి. ఇద్దరు దేవుడిని ఆశ్రయించి దేవుడి మీద ఆధారపడే వాళ్ళైతే ఇలా ఒకరి మీద ఒకరు ఏం చేయలేదంటే నిందించుకోలేదు. పరిశుద్ధాత్ముడు ఎవరిని వారిని ఒప్పిస్తాడు, కలుపుతాడు. ఆయన ఆ గాయాన్ని లేకపోతే ఆ బాధను కడతాడు. ఆయన మీద ఆధారపడాలి. కొన్నిసార్లు కొంతమంది నచ్చ చెప్తారమ్మా, ఎంతమందో తాగుబోతులు ఉన్న వాళ్ళు మారారు. నీ భర్తను సరిగా నువ్వు ప్రేమిస్తే, సరిగా నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త మారుతాడమ్మా, ఎలాగే ఉండకూడదు. ప్రియ బాబు నువ్వు కూడా అలా ఉండకూడదు అని చెప్పి హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళిద్దరి మనస్సులు కలవకుండానే ఇప్పటికీ అలాగే ఉన్నారు. పిల్లలు, ఆ భార్య ఆ పుట్టింటి దగ్గర ఉన్నారు, ఆమెమో అతనేమో తన యొక్క పనులు తను చేసుకుంటూ ఉన్నాడు. ఇది మానలేదు. దేవుడిని నిందించడం, మళ్ళీ చేసిన వాళ్ళు నిందించడం, మళ్ళీ ఇదంతా ఎందుకు చేస్తారు ఎవరైనా అంటే మీరు కోసమే కదా, వాళ్ళు బాగుంటారనే చేస్తారు కదా. ఈరోజు మీరు ఆలోచన చెయ్యాలి. ఒకవేళ మిమ్మల్ని ప్రేమించి ఈ అమ్మాయి నీకు ఈ అబ్బాయిని చేసుకోమన్నాయి, లేకపోతే ఈ అమ్మాయిని చేసుకోమన్నారు అని అంటే, చేసుకున్న తర్వాత ఇద్దరి మనస్సులో కూడా దేవుడి మీద అనుకునేటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళైతే వీళ్ళగా చాలా చక్కగా సంసార జీవితం సాగిపోతూ ఉంటుంది. భార్య భర్తకు, భర్త భార్యకు సంసార ధర్మాలు నడపాలని ఉంటుంది. ఇద్దరు కూడా దేవుడు బిడ్డలను ఇచ్చాడు. ఆ బిడ్డలను కూడా చక్కగా వాటిని పెంచుకోవాలి. ఏమండి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అని అంటే, కొంతమంది భార్య పిల్లలను అంతగా పట్టించుకోకుండా బయట స్నేహితులతో సహవాసాలు చేసి వాళ్ళకేమో పార్టీ ఇస్తాడు. ఇంట్లో వీళ్ళకి తిండి ఉండదు, తిప్పలు ఉండదు. తిండి ఉండదు, అనారోగ్యం అయితే మందులు ఉండవు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం ఉండదు. కొంతమంది ఇంకా విచిత్రం, ఇంట్లో అంతా చూసుకుంటారు, బయట వెళ్ళి మాత్రం జలసాలు మాత్రం చేయటం మాత్రం. ఏమవుతుంది మరి? కుటుంబం మునిగిపోతే ఏమవుతుంది? కనుక మన బుద్ధిహీనతను మనము జాగ్రత్తగా గమనించుకోకుండా ఎవరినో నిందించడం వల్ల ప్రయోజనం లేదు. పెళ్ళయ్యే వరకు ఒక ఎత్తు, పెళ్ళయిన తర్వాత మరొక రకంగా ప్రవర్తించే ఆలోచన ఏదైనా ఉందంటే అది దుష్టుల నుండి వచ్చిందే తప్ప దేవుడి నుండి వచ్చింది కాదు. దేవుడు వివాహ బంధాన్ని ఏర్పాటు చేశాడు. వివాహాన్ని ఎప్పటికీ కూడా ఘనముగా ఎంచుకోవాలి భార్యాభర్త. అర్థమవుతుందా? పెళ్ళైపోయింది పర్లేదు అని చెప్పేసి ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. పిల్లలు పుట్టినా సరే భార్యాభర్తలే, పిల్లలు పెరుగుతున్నా కూడా భార్యాభర్తలే, ముసలాళ్ళు అయిపోయిన తర్వాత కూడా భార్యాభర్తలే, ఒకవేళ మధ్యలో వెళ్ళిపోయినా కూడా భార్యాభర్తలే. తప్పదు.
ఈ బంధం వీళ్ళ మరణము వరకు కొనసాగేటువంటి బంధం. ఆమె ఏదో వండితేనే కాదు, ఇతను ఏదో తెస్తేనే కాదు, ఈ బంధం చాలా విలువైంది. ఈ బంధాన్ని గురించి సరిగా అర్థం కాక హై స్కూల్ దగ్గర నుంచి స్టార్టింగ్ మొదలెడుతున్నారు. హై స్కూల్ దగ్గర నుంచి ఐ లవ్ యూ ఎందుకు వస్తున్నాయి? ఇంకా చెప్పాలంటే ఇంకా కింద ప్రైమరీ స్కూల్ నుంచి ఎందుకు వస్తున్నాయి అంటే ఈ బంధం ఏంటో అర్థం కాలేదు. ఏవో చూసి ఏవో కొన్ని ఆలోచనలు చేత వాళ్ళు నడిపించుకుంటా ఉన్నారు. బంధము విలువైంది. ఒక భార్యకు ఒక భర్తనే దేవుడు ఇచ్చాడు. ఈ బంధం చాలా విలువైంది. ఈ బంధం ఒకవేళ తెంచబడితే అది దేవుడు తెంచాలి, అలాగంటే ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోవడం ద్వారా అంతే. అయినా కూడా ఈ వ్యక్తి దేవుడి మీద ఆనుకునేటువంటి వ్యక్తి విలువబడినటువంటి వాళ్ళు గమనించాలి. ఇక్కడ మీరు గమనించిన ముగ్గురు విలువరాలు అయిపోయారు. దానికి దేవుడు కారణం కాదు, ఆమె యొక్క సొంత నిర్ణయం, స్వబుద్ధి, స్వశక్తి, స్వనీతి కారణం. ఏమి కారణం కాదు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. ఆయన ఇష్టం. అది యెహోవా వశం అంటే అర్థం ఏంటంటే నువ్వు చెప్తే తప్పిస్తావు, నువ్వు చెప్తే ఏమంటే ఆయన, నువ్వు చెప్పకపోతే ఆయన తప్పించడానికి కాదు. చాలా సార్లు మనం ప్రార్థన చేసుకుని బయటకు వెళ్తాం. ఎన్నోసార్లు దేవుడు మరణం తప్పించాడు. దేవుడికి స్తోత్రం. ఎన్నోసార్లు తప్పించాడు. కనుక ఈ రోజు మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరిగ్గా ఆలోచించకపోవడం వల్ల సరిగా మాటలు రావు మనకి. దేవుడిని నిందించడం, దేవుడి మీదే. ఒక సహోదరికి షుగర్, భర్త స్థిరంగా ఉండడు, నేను షుగర్ పెరిగిపోతాం, నీకు మందులు వేస్తున్నాను బాబు, నీకు అసలు నెమ్మది లేదు, నాకు ఏంటి డబ్బులన్నీ నీకోసమే ఖర్చు పెట్టాను, వెళ్ళి ప్యాకెట్లో ఖర్చు పెడతాను. నేను ప్యాకెట్లో ఉంచుంటే ఇవిడికి టెన్షన్ కాకపోతే ఏంటి, డబ్బులు ఏం చేస్తున్నాడో ఏంటో, ఇవన్నీ ఇంకా అప్పుడే వెళ్ళిపోతున్నాయి. రేపు మంగళవారం వస్తాడు, సోమవారం వస్తాడు, శుక్రవారం వస్తాడు, వారాలు ఉంటారు కదా. నాకు ఏం చెప్పాలి జవాబు? టెన్షన్ పెరిగి షుగర్ పెరుగుతుంది. షుగర్కి మందులు ఉంటే పరిష్కారం కాదు. దానికి తగ్గట్టు ఏం చేయాలంటే నీవు కొంత టెన్షన్ తగ్గించాలి. ఆవిడకి దేవుడి స్తోత్రం. టెన్షన్ తగ్గించండి, షుగర్ తగ్గుతుంది ఆటోమేటిక్. ఎన్ని మందులు వేసుకున్నా షుగర్ మాత్రం అలాగే ఉంటుంది. గమనించాలి. దేవుని వాక్యాన్ని బట్టి వీళ్ళ భయభక్తులు కలిగినటువంటి భార్య భక్తులుగా ఉంటారు. ఒకవేళ విధవరాలైతే దేవుని మీద ఆనుకునేటువంటి బిడ్డగా ఉంటారు. ఎందుకంటే భర్త వెళ్ళిపోయాడు కానీ దేవుడు వెళ్ళిపోలేదు, భర్త విడిచాడు కానీ దేవుడు విడవలేదు. విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. చప్పట్లు కొట్టాలి. ఎలాంటి దేవుడు అయినా విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు. ఏమంటే మనుషులు ఈవేళ కాకపోతే రేపైనా వెళ్ళిపోతారు, కానీ దేవుడు మాత్రము ఆ స్థానంలో నిలబడతాడు. దేవుడు మాత్రం నేను విడిచిపెట్టకుండా ఉంటాడు. కనుక దేవుని ఆదరణకు ఎందుకు వచ్చేయాలి? దేవుని ఆదరణను ప్రియులారా నీవు ఆశ్రయించాలి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఈయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. ఎంత మంచి భర్త, ఎంత మంచి భార్య. తెలంగాణ ప్రాంతంలో సిద్దిపేటలో ప్రకాష్ గారు అనే దైవజనుల యొక్క సంఘంలో ఏమండి ఇద్దరు ఎప్పుడూ మాట అనుకోలేదు. యవనస్తులు. ఒక రోజు ఏం జరిగింది అని అంటే ఆమె జబ్బు చేసింది, మొత్తానికి హాస్పిటల్కి తిప్పుతున్నారు. ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు, చాలా బాగా చూసుకుంటాడు భార్య. ఆదివారం రోజే ఉదయకాలం తెల్లవారు సమయంలో ఆమె చనిపోయింది. అందుకే ఆమె చనిపోయింది. చనిపోతే ఏం చేయాలి? సరే విషయం తెలిసింది. పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేశారు. బాబు ప్రార్థన అయిన తర్వాత మరి విశ్వాసులు వచ్చి మేము ఈ కార్యక్రమాన్ని చక్కబెడతాం, అంతవరకు మీరు కొంచెం వెయిట్ చేయాలి అన్నారు. అలాగేనండి. ఇలాగా ఈయన అందరికీ కబుర్లు పంపుకుంటాడు, పెట్టి ఇవన్నీ పురమాయింపులు ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని చెయ్యాలి. పాస్టర్ గారు ఆరాధన అవుతుంది. ఆరాధన అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని సిద్ధపడాలి. అందుకే బాధగానే ఉంది. ఇద్దరు మంచి భార్య భర్తలు, ఏ రోజున ఎప్పుడు కూడా విడవకుండా దేవుని మందిరంలో ఉన్నవాళ్ళు, మంచి విశ్వాసులు. వాళ్ళు ప్రార్థించడంలో కానీ, సువార్త ప్రకటించడంలో కానీ, సహకరించడంలో కానీ, పరిచర్య విషయంలో కానీ అన్నిట్లో మంచి బిడ్డలు. అంత బాధగా ఉంటుంది నిజంగా, చాలా బాధ. కానీ
ఆ బాధనంతా ఆయన దిగమింగుకొని దేవుని వాక్యాన్ని ఒక మాట జ్ఞాపకం చేసి ప్రార్థన చేసి వచ్చేసి ఆయన ఏమనుకున్నాడంటే ప్రార్థన అయిన తర్వాత మనం అందరూ వెళ్ళి తీసుకుని వెళ్ళాలి కదా అనుకున్నాం. ఈలోగా అందరూ ప్రార్థనకు వస్తూ ఉన్నారు. మందిరం తలుపులు తెచ్చారు. ఆయన ఫ్రెష్ అప్ అయ్యి ఒక్కొక్కరిని లోపల ఆయన కూర్చుని ఉండగా వాళ్ళు రావడం చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఏమండి, ఏ సహోదరి భర్త ఆయన ప్రార్థన చేసి వచ్చారు, ఏ సహోదరి అయితే నిద్రించిందో ఆమె భర్త మందిరంలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. మీటింగ్ వచ్చాడండి. ఇవాళ ఒకవేళ ఏదో మాట్లాడడానికి వచ్చాడేమో అనుకుంటే వాళ్ళు పడుకున్నాడు, లోపలికి వచ్చాడు, మందిరంలోకి వచ్చున్నాడు. మాస్టర్ దగ్గర రాలే. ఆరాధన అయిపోయింది, ఆశీర్వాద ప్రార్థన అయినప్పుడు అందరితో పాటు ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత కష్టం ఇది, ఎంత కష్టం ఇది. రావడం ఎలా కుదురుతుంది? కార్యక్రమం అవ్వలేదు. అర్థమైందా? మన లెక్క ప్రకారం అయితే అలా రాకూడదు, రాము అనుకుంటాము. కానీ అతడు మాత్రం ఒకటే ఆలోచన చేశాడు, నా భార్య నిద్రించి ప్రభు దగ్గర ఉంటే నేను ఈ దినాన ఆమె దగ్గర ఉండడం ఏంటి, నేను కూడా మందిరంలో ఉంటాను. దేవుడికి స్తోత్రం. ఆమె దేవుణ్ణి ఆరాధించేటువంటి లెక్కలో ఉంది. నేను ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చోకుండా, ఆదివారం వచ్చింది ఆరాధన సమయం, మళ్ళీ ఆదివారం దాకా నాకు ఆరాధన దొరకదు కనుక నేను వెళ్ళి మందిరంలో కూర్చుంటాను. ఇప్పుడు తన భార్య నిద్రించిన పరిస్థితుల్లో ఎంత గట్టి గుండె చేసుకుంటున్నాడు ఆయన, ఎంత నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యవనస్తులు మళ్ళీ పైగా నడి వయస్కులు కూడా కాదు. అయితే అంత బాధను దిగమింగుకొని దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఆలోచన చెయ్యండి, ఏ పరిస్థితి అయినా దేవుణ్ణి ఆరాధించడానికి ఆటంకం